ఏమిటోనయ్యా చలపతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, వచ్చి చుట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయి ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్లు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూరు చేశాను. ఇహ పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యం లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథదయ్యా, పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని గుండె తరుక్కుపోయి, బాబు గుండె తరుక్కుపోయిన ఉండు, అప్పుడే చుట్టూర్పు వచ్చేసింది. సరే, ఆ విషయాన్ని వదిలే. మనం నిట్టూర్చి ఆ రావు గారు చుట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిని పట్టాం? ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటం మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను ఉభయ కుశలోపరి. మైసూరెద్దులాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగులో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం. ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు, ఓ 200 ఇచ్చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం. అర్థమైంది కదా? ఇద్దుగాని గురవయ్య గారు, అరచేతులు స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు. అందరిలాగా ఆయన కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది. నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రం నువ్వేమిటి? నువ్వు నోరు పోయి.